దేవుని నామునకే మహిమ కలుగునుగాక. మీకు తెలుసా, గిద్యోను చేసిన చిన్న తప్పు తన కుటుంబానికి ఉరిగా మారిందని. ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుని దూతతో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, దేవుని సహాయంతో శత్రువులను అణిచిన వ్యక్తి, ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగచేసిన వ్యక్తి. తన కథ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఇశ్రాయేలీలు రాజుగా ఉండమని అడిగితే తిరస్కరించిన వ్యక్తిత్వం గిద్యోనుది. దేవుడే ఇశ్రాయేలీలకు రాజు అని చెప్పిన వ్యక్తి. కాని శత్రువులను జయించి, కొల్ల సొమ్ములో చెవిపోగులు సేకరించి తన కొరకు ఒక ఏఫోదుని చేయించుకుని తన గుడారంలో పెట్టుకున్నాడు. తరువాతి కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి చెల్లించవలసిన మహిమా ఘనత ప్రభావాలు మాని గిద్యోనుని పొగడటం, ఆ ఏఫోదుని ఆరాధించటం మొదలుపెట్టారు. ఈ విషయంలో గిద్యోను వారిని వారించలేదు. కాబట్టి దేవుని ఉగ్రతా కోపం గిద్యోను మరణానంతరం గిద్యోను ఇంటిమీదకు వచ్చింది. గిద్యోనుకి అనేకమంది భార్యలు, 70 మందికి పైగా పిల్లలు. అందులో గిద్యోనుకి వేశ్య వల్ల పుట్టిన అభిమేలేకు ద్వారా ఒక్కరోజే 70 మంది గిద్యోను కుమారులు ఒక్క బండపైన చంపబడ్డారు. కాని గిద్యోను దేవునిపై చూపిన విశ్వాసానికి ఫలంగా ఒక్క కుమారుడు మాత్రం తప్పించుకోగలిగాడు. అనేక పరిస్థితుల తర్వాత తాను చేసిన కీడు దేవుడు తనమీదకు రప్పించటం ద్వారా అభిమేలేకు కూడా యుద్ధంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రియులారా, ఒక్కోసారి మనం ఇష్టంతో చేసే చిన్న విషయాలు చాలా భయంకరమైన పరిణామాలు చెవిచూడాల్సి వస్తుంది. మనమేం చేసినా, మనమేం ఇష్టపడినా అది దేవుని నామానికి మహిమ తెచ్చేడిగా ఉండాలి. అది వస్తువైనా, ఆభరణమైనా, సంతానమైనా దేవుని తర్వాతే అన్ని. ఆమెన్.